హలో అండి, నా పేరు చిలుకూరి సంతోష్ కుమార్. నా వయసు 44 సంవత్సరాలు. నేను కుక్కట్పల్లిలో నివాసం ఉంటున్నాను. అనుకోకుండా ఒకరోజు గత నెల సెప్టెంబర్ 20వ తారీఖుని యాక్టివా డ్రైవ్ చేస్తూ వెళ్తూ నేను స్కిడ్ అయ్యి పడిపోయాను. ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసి బోన్ ఫ్రాక్చర్ అది ఏం లేదు అన్నారు, రెస్ట్ తీసుకోమన్నారు. అనుకోకుండా 10 రోజుల తర్వాత పెయిన్ తగ్గకపోతే ఎంఆర్ఐ స్కాన్ ద్వారా తెలిసింది లెగ్మెంట్స్ టైర్ అయ్యాయి, మెనిస్కస్ టైర్ అయిందని చెప్పి రిపోర్ట్ ద్వారా తెలిసింది. దానికి అక్కడ డాక్టర్ గారు, నియర్ బై హాస్పిటల్లో డాక్టర్ గారు సర్జరీ కంపల్సరీగా చేయాలి, దాన్ని ఏసీఎల్ ఆర్థోస్కోపీ సర్జరీ అంటారు అని చెప్పారు. నేను కాస్త టైం తీసుకొని, జనరల్గా సర్జరీ అంటే ఎవరికన్నా భయం ఉంటుంది, వయసు రీత్యా కానీ వేరే రీత్యా కానీ రకరకాల ప్రశ్నలు తలెత్తుతాయి. సో నేను వాటన్నిటిని క్లారిఫై చేసుకొని వెళ్దామని చెప్పేసి, డిఫరెంట్ ఒపీనియన్స్ తీసుకుందామని చెప్పేసి నేను రకరకాల వీడియోస్ కానీ, ఫ్రెండ్స్ ద్వారా కానీ, రిలేటివ్స్ ద్వారా కానీ నేను దాన్ని అన్వేషణ చేస్తూ ఉంటే నాకు తెలిసింది శ్రీకర హాస్పిటల్ అనేది ది బెస్ట్ ఇన్ ఆర్థోపెడిక్ అని తెలిసింది. నియర్ బై మాది మియాపూర్ కాబట్టి మియాపూర్లో ఎవరు మంచి డాక్టర్ ఉంటారా అని నేను నలుగురిని కనుక్కుంటే స్పెషల్లీ స్పోర్ట్స్ ఇంజురీ అండ్ ఆర్థోస్కోపీలో డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెల్ గారు ది బెస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్ అని తెలుసుకున్నాను. సో నేను అపాయింట్మెంట్ తీసుకోవడం దగ్గర నుంచి, ఆయనతో కన్సల్ట్ అవ్వడం దగ్గర నుంచి, ప్రతి సమస్య, ఈవెన్ రిసెప్షన్ కాల్ ఎత్తిన, అపాయింట్మెంట్ బుకింగ్ కోసం కాల్ ఎత్తిన దగ్గర నుంచి సర్జరీ అయిన దాకా కూడా ఎవ్రీ స్టాఫ్ మెంబర్ హెల్ప్డ్ అండ్ సపోర్ట్ అలాట్. అండ్ డాక్టర్ గారు కూడా అంత బిజీ అయినా కూడా నాకు 1.5 hour పట్టినా కూడా ఆయన్ని కన్సల్ట్ చేయడానికి, ప్రతి సమస్యని, ప్రతి ప్రశ్నని ఆయన చాలా ఓపికగా సమాధానం ఇచ్చి నాలో ఉన్న భయాన్ని పోగొట్టి, చాలా సింపుల్ సర్జరీ, చాలా ఈజీగా తిరుగుతారు, 1 dayలో డిశ్చార్జ్ చేస్తారు, 1 dayలో మీరు వాకర్ సపోర్ట్తో నడుగుతారు, ఏం భయపడక్కర్లేదు, మీరు మళ్ళీ స్పోర్ట్స్కి కానీ, మీరు మళ్ళీ రెగ్యులర్ యాక్టివిటీస్కి చాలా ఈజీగా 3 to 4 monthsలో మీరు మామూలు మనుషులాగే తిరుగుతారని చెప్పి నాలో ఉన్న భయాన్ని పోగొట్టి నాకు సర్జరీ చేయించుకోవాలి కంపల్సరీ అని ఆయన కూడా ఒపీనియన్ ఇచ్చారు. సో ఆయన సలహా మేరకు నేను నిన్న నవంబర్ 4వ తారీఖుని నేను సర్జరీ ఆయన ద్వారా చేయించుకున్నాను. ఈరోజు సెకండ్ డే ఆఫ్ ది సర్జరీ. ఈరోజు మార్నింగే నాకు ఫిజియోథెరపిస్ట్లు వచ్చి నడిపించి దాని ప్రోటోకాల్ ఏంటి ఇది అదని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఆఫ్ ది శ్రీకర హాస్పిటల్ మియాపూర్ బ్రాంచ్ సర్వీసెస్. ఈచ్ అండ్ రూమ్ ఫెసిలిటీస్ కానీ, అక్కడ ఆపరేషన్ థియేటర్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ, అంటే పర్టికులర్గా ఎందులో కూడా ఏ లోటుపాట్లు లేవు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ ది శ్రీకర హాస్పిటల్ సర్వీసెస్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు డాక్టర్ అరుణ్ రెడ్డి ఒంటెల్ గారు. ఎవరికైనా కూడా ఈవెన్ ఆర్థోపెడిక్ ఏ సమస్య వచ్చినా కూడా నేను ఇక్కడ చూసిన దాన్ని బట్టి ఆర్థోపెడిక్లో కూడా వేరు రకాల సమస్యలు ఉంటాయి. లెగ్మెంట్ ఇంజురీ అవ్వచ్చు, మెనిస్కస్ టైర్స్ అవ్వచ్చు, నీ రీప్లేస్మెంట్ అవ్వచ్చు, షోల్డర్స్ అవ్వచ్చు, మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్, బోన్స్కి సంబంధించి ఉంటాయి. సో ప్రతి దానికి కూడా ఒక స్పెషలిస్ట్ డాక్టర్స్, అలాగే ఈచ్ స్పెషలిస్ట్ డాక్టర్లో కూడా వేరియస్ మల్టీ స్పెషాలిటీ ఇది ఉన్న డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు. సో ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్సే, ప్రతి ఒక్కరి సర్వీస్ కూడా చాలా బాగుంది. సో ఐ రికమెండ్ ఎవ్రీవన్ ఫర్ దేర్ ట్రీట్మెంట్ టు శ్రీకర హాస్పిటల్. Branch is up to you. Whoever is residing nearby, the best hospital is, particularly in orthopedic, is Srikara. Thank you.